వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. జీవితం నిజంగా చాలా చిన్నది. ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. ఎవరో ఏదో అనుకుంటారని, నచ్చిన వాళ్ళు వదిలేసి వెళ్ళారని, నచ్చింది దక్కలేదని బాధపడుతూ కూర్చోవద్దు. మనల్ని మనం అస్సలు తక్కువ చేసుకోవద్దు. ప్రతి విషయాన్ని పట్టించుకుంటే మనసుకి గాయాలు, తర్వాత ప్రశాంతత కరువవుతుంది. అందుకే మనకి నచ్చినట్టు మనం జీవించాలంటే కొన్ని సూత్రాలు తప్పకుండా పాటించాలి. వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళని వెళ్ళనివ్వకపోతే, బలవంతంగా ఆపేస్తే వాళ్ళు ఉన్నా కూడా లేనట్టుగానే ఉంటుంది. మీరు వద్దు అనుకొని వదిలేసి వెళ్ళిన వారిని ప్రాధేయపడి మీ జీవితంలో భాగం చేసుకోకండి. ఎందుకంటే మీరు కావాలని వాళ్ళు అనుకుంటే మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోరు. ఒకవేళ వెళ్ళిపోయారంటే మిమ్మల్ని అర్థం చేసుకోలేదనే కదా అర్థం. మరి అలాంటి వారి కోసం ఆరాటపడి బాధపడకండి. వెళ్ళిపోయే వారిని వెళ్ళిపోనివ్వడమే మంచిది. మన జీవితంలో ఎవరు వచ్చినా వెళ్ళినా మన ప్రయాణం ఆగకూడదు. మీ ప్రయాణం మీకోసం, మీ కలల కోసం, మీ భవిష్యత్తు కోసం అని గుర్తుంచుకోండి. మనం ట్రైన్లోనో బస్సులోనో జర్నీ చేస్తాం. పక్కన ప్యాసింజర్స్తో అనుకోకుండా పరిచయం ఏర్పడుతుంది. మాటలు కలుపుతాం. వారు దిగాల్సిన చోటు రాగానే వెళ్ళిపోతారు. అంత మాత్రాన బాధపడతామా? లేదు కదా. జీవితంలో కొన్ని పరిస్థితులు, బంధాలు కూడా అంతే. అనుకోకుండా ఆ పరిచయం ఏర్పడుతుంది. కొన్ని రోజులు ప్రయాణం చేయాల్సి వస్తుంది. తర్వాత అనుకోకుండా ముగిసిపోతాయి. వాటి గురించే బాధపడుతూ ఉంటే జీవితాన్ని కొనసాగించలేం. ఆ ఆలోచనలను వదిలేసి ముందుకు సాగాలి. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియదు. అందుకే ఎవరి మీద అతిగా ఇష్టాన్ని కానీ ప్రేమను కానీ పెంచుకోవద్దు, ఆధారపడొద్దు. జీవితంలో కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు. మన ప్రమేయం లేకుండా ఎదురయ్యే పరిస్థితులు, ఇతరుల స్వభావం, ఆకస్మిక మార్పులు, అనుకోని సంఘటనలు, ఇలాంటి విషయాలు మనం మార్చలేం. వాటి గురించి పదే పదే ఆలోచించి ప్రశాంతత కోల్పోవద్దు. వాటిని అలాగే వదిలేయండి. ఎలాంటి ఫలితం వచ్చినా స్వీకరించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.